ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ పరీక్షలందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల 8 నుంచి 15 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. మొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, మేషరాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది తీ చిలకమ్మ. మేషరాశి వాళ్ళ గణితం, మేషరాశి వాళ్ళ జ్యోతిష్ తీ. మేషరాశి వాళ్ళకి సాక్షంగా ఉజ్జాయిని మహాకాళి. కొందరు ఏం చేస్తారంటే ఉజ్జాయిని మహాకాళి మన సికింద్రాబాద్ ఉజ్జాయిని మంకాలమ్మ అంటారు, కానీ కాదు. అసలైన బుడం ఎక్కడంటే మధ్యప్రదేశ్ ఉజ్జాయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం మహాకాళి శక్తిపీఠం. ఎవరైతే మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మహాకాళి శక్తిపీఠం దర్శనం చేసుకుని వస్తారో నిజంగా వాళ్ళ ఇంటి మీద ఉన్న దరిద్రం, వాళ్ళ నెత్తి మీద ఉన్న దరిద్రం, ఏదైతే చేయాలనుకుంటున్నారో అది కలిసి వస్తుంది, మంచిగా ఉంటుంది. ఉన్న దరిద్రం అంతా పటాపంచలమైపోతుంది. చాలా మంచిది. జ్యోతిర్లింగాలంటే 3 స్థానాలు. ఒకటి శ్రీశైలం, ఒకటి ఉజ్జాయిని, ఒకటి కాశీ. అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు. మొదటి రాశి మేషరాశి వాళ్ళు. ఎవరైనా కానీ మేషరాశి వాళ్ళకి ఏముందంటే జ్ఞానము, తెలివి చాలా బాగుంటుంది. ఏదన్నా మాట మాట్లాడాలన్నా, ఏదన్నా పని చేయాలన్నా, ఏదన్నా సంపాదించుకోవాలన్నా, ఎక్కడికి వెళ్ళి ఆ పని సాగించుకు రావాలనుకున్నా జ్ఞానం, తెలివి నుంచి మంచిగా పని చేస్తారు. ఎవరు ఉరుకులాడినా, ఎవరు ఆవేశం పడ్డా, ఎవరు ఆవేశం పడి ఉల్టా పల్టా మాట్లాడినా మంచిగా గమనించి మీరు ఏమని మాట్లాడతారంటే వాళ్ళ ఆవేశంతో మాట్లాడిన తర్వాత నిదానంగా మాట్లాడి నీవు చేసేది తప్పు కాదమ్మా, ఇది కరెక్ట్ చేయవద్దమని వినిపించి వివరంగా చెప్తారు. వినిపించి వివరంగా చెప్పకపోతే మళ్ళీ వినకపోతే గుడక సంజాయించి చెప్తారు. వాళ్ళ కోపం దిగిపోయిన తర్వాత ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడతారు. అలా తప్ప ఎదుట ఉన్నవాడు ఏదో ఆవేశం పడుతుని మాట్లాడుతున్నట్టు, ఏదో కోపంతో మాట్లాడుతుండు, వాడు కోపంతో మాట్లాడుతుండు, వాడు చెడు మాట్లాడుతుండే వాళ్ళ మాట విని మేమెందుకు నిలబడాలి, మేము కూడా మాట్లాడదామని అది అట్లా చేయరు. మీరు ఆలోచించి మంచిగా మాట్లాడతారు, నీట్గా ఉంటారు. కానీ పెద్దలకు సేవ చేయడం చాలా ఇష్టం. పెద్దలకు సేవ చేస్తారు, మంచిగా వాళ్ళకి ఏముందో మంచిగా సేవ చేస్తారు. వాళ్ళకి కోపం తాపం పడరు, ఆవేశంతో మాట్లాడరు. మీరేం చేసిండ్రు, అదేం చేసిండ్రు, అవతల ఉన్న వాళ్ళు అంతా ఇంత సంపాదించుండ్రు, మీరేం ఉల్టపల్ట మాట్లాడారన్నమాట. వాళ్ళ మనసు నొప్పి అయ్యేటట్టు, వారి మనసు బాధపడేటట్టు, మనసులో పెద్దల మనసు బాధ పెట్టరు. ఏదన్నా బాధ వస్తే మీ మీదనే తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు నగమూర్చుకుంటూ మాట్లాడి వెళ్ళిపోతారు. అది బాగుంది. ఈ రాశి వాళ్ళకి అన్నిటికన్నా ఏముందంటే మాత్రం చదువుమని అప్పుడు చదువు మీద జ్ఞానం, తెలివి చాలా పెట్టుకొని కూర్చున్నారు. ఆ చదువు మీద తెలివి ఎంత మంచిగా పెట్టిండ్రో నిజంగానే మీరు ఈ స్థానంలో ఉన్నారు. మళ్ళీ ఒకటి ఏముందంటే మళ్ళీ ముందు పై మెట్టు లెక్కాలి, ఇలాగే నడవాలి అనేది ఆలోచన చాలా బాగుంటుంది. ఒక్కొక్క మెట్టు లెక్కాలి తప్ప తగ్గవద్దు, కింద మెట్టు దిగవద్దు. ఒక్కొక్క మెట్టు లెక్కాలనే ఆలోచన బాగుంటుంది. కానీ మళ్ళీ ఒకటి ఏముందంటే మీరు ఏ పని చేసినా మేషరాశి వాళ్ళకి ఏదో ఒక అడ్డం వస్తూనే ఉంటుంది. పొద్దుగాల ఇంటికాల నుంచి లేచి భగవంతునికి దీపాహారం పెట్టి నమస్కారం చేసి, కులదేవినికి నమస్కారం చేసి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత ఏదో పని చేయాలని మీ మనస్ఫూర్తిగా ఒక రకంగా ఆలోచించిపోతే మళ్ళీ ఒక రకంగా అవుతుంది. ఎవరికైనా కానీ వినిపించి అది కాదు నాయనా, ఇది కాదమ్మా, అట్లా కాదు ఇట్లా కాదని వినిపించి చెప్తే అడ్డంగా తిడ్డంగా మాట్లాడుతుంది. మీకు అడ్డం తిడ్డం మాట్లాడదు. అట్లా వస్తే నీకు కోపం చాలా భయంకరంగా వస్తుంది. ఎవరి మాట వినరు, కోపం వస్తాయి. ఎవరి మాట వినరు, ఎవరి గుడిక మీరు కేర్ చేయరు. వస్తుందంటే కోపం పోయిన తర్వాత అందరితో కలిసి ఉంటారు. కోపం వచ్చిందంటే మీరు ఒక్కరిపై చాలా బాధపడతారు. కోపం ఎక్కువ, మీకు ఆలోచన కూడా ఎక్కువ. పెద్దల సేవ చేస్తారు, పేరు సంపాదించుకుంటారు, రాజా బతుకుతారు, తల వంచరు, చేయి జాపరు. మంచిగుంది. ఈ రాశి వాళ్ళకి వాహన గండం, బండి గండం చాలా చెడ్డగొచ్చింది. ఇంతవరకు ప్రాణం పోయే గండాలు ఇంతవరకు దాటినాయి. ఎందుకో మేషరాశి వాళ్ళకి రథగండాలంటే కొంచెం ఏదో జర ఐస్కంతం అతికినట్టే ఉన్నట్టు ఉంటుంది. వెళ్దాం అనుకుంటారు, ఏదో చేద్దాం అనుకుంటారు, అది ఏదో ఒకటి అవుతుంది. అందు గురించి మీరు ఏం చేస్తారంటే మంచిగా ఆలోచించి పని చేస్తారు. అదే చేయండి, నిదానంగా చేయండి. మీరు ఒకసారి
ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఎప్పుడైతే మీకు ఏలైతే, ఎప్పుడైతే మీకు సమయం వస్తే ఆయన పిలిస్తే మీరు వెళ్తారు. మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మీరు వెళ్ళలేరు, వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి అమ్మవారు అయ్యగారి దర్శనం చేసుకుని వస్తే చాలా బాగుంటుంది. ఇంటి మీద కాలకంటకం అనేది చాలా చెడ్డగా నడుస్తుంది, దరిద్ర గడియ చాలా చెడ్డగా నడుస్తుంది. అది కాక ఇంట్లో ఇంత బరకతి లేకుండా అరకతి లేకుండా అయిపోతుంది. వచ్చిన పైసా వచ్చినట్టే పోతుంది, ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. నమ్మిన వాళ్ళందరూ ఏం చేస్తుందంటే మీ నోటి ముందల తీయగా మాట మాట్లాడుతారు, మీ ముందల ఎంతో మంచిగా మాట్లాడతారు, అవతలపై ఏదేదో మీ గురించి చేదుకాయలు కోసినట్టు మాట మాట్లాడతారు. మీ దగ్గర ఏముంది, అందరినకి నమ్మారు కదా, అందరూ మంచి వాళ్ళే కనిపిస్తారు కదా అని తర్వాత మీరు చాలా బాధపడతారు. వాళ్ళ గురించి ఆలోచించి అందరిది వదిలిపెట్టండి. మీరు ఎవరి హిమ్మతు ఎవరి సపోర్ట్ కూడా తీసుకోవద్దు. మీ సొంత పని నుంచి సొంత పని చేయండి, మీకు చాలా మంచి కలిసి వస్తుంది. ఇంతవరకు దరిద్రం చాలా చెడ్డగా సతాయిచ్చింది, ఇప్పుడు అట్లా ఉండదు. ఒక్కొక్క మెట్టు మీరు లెక్కే అవకాశం వచ్చింది. సాక్షంగా శివయ్య భక్తి మీకు చాలా మంచిగా మీరు మనస్ఫూర్తిగా నమ్ముతారు. ఆయనకి మీకు నీకు ఏమో కానీ ఆ బంధం చాలా మంచిగా ఉంటుంది. ఆ శివయ్యకు మాత్రం మీరు మరవవద్దు. ఏది చేసినా తొందరపడకండి, కొంచెం నిదానం చేయండి. మేషరాశి వాళ్ళకు ఒకసారి గవ్వలిద్దాం. ఓం నమ శివాయ. వావ్, చాలా మంచి గవ్వలు పడ్డాయి. బేస్ గవ్వలు చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ మేషరాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 7. అంటే దారిద్ర్య ఘడియ శని 7వ స్థానంలో ఉంది. 7వ స్థానంలో ఉంటే మనకు 7 అంతస్తుల బంగ్లాలో కూర్చుంటే నట్టి నడమ కూర్చొని పలంగి మీద కూర్చొని నిద్రపోతే ఎంత హాయిగా అనిపిస్తుందో, ఆ దరిద్రానికి 7వ స్థానంలో వచ్చి కూర్చుంటే అంత హాయిగా అనిపిస్తుంది. ఒకరి నెత్తి మీద కాలు పెట్టి అనగ తొక్కాలంటే క్షణం కాదు, ఎవరి నెత్తి మీద పోయి తాండవ ఆడాలంటే దానికి క్షణం కాదు. శనికి చాలా మంచి స్థానం దొరికింది. మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వాళ్ళు మీరు ఎవరైతే ఎక్కడైతే వెళ్తున్నారో ఎక్కడ వెళ్ళినా కానీ ఉల్టా పల్టా అవుతుంది, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. కొంచెం మనసు శాంతం లేకుండా ఉన్నది. తొందరపడకండి, నిదానం చేయండి, అంత మంచి కలిసి వస్తుంది. మళ్ళీ మీరేమన్నా అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ మనసులో ఉన్న మాట చెప్పేస్తా, డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం. ఓం